చాలా లేట్ అయిపోయింది. భోంచేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు నాకు తెలుసు. ఇది మాకు కొత్త ఏం కాదు. ఈ సినిమాలో అన్నీ లేటే అయిపోయాయి. 2 సంవత్సరాలు ప్రొడక్షన్ లేట్ అయింది. ఇవన్నీ పక్కన పెడితే ఒక కథ చెప్పడానికి 15 సంవత్సరాలు లేట్ అయింది. కానీ సినిమా మీ దగ్గరికి రావడానికి ఇంకా లేట్ అవ్వదు. రేపు రాత్రి నుంచి మొదలవుతుంది. మీరు మాత్రం త్వరగా వస్తూనే ఉంటారు థియేటర్స్కి. ముందు కొన్ని విషయాలు మాట్లాడాలండి. ఇది నేను మీడియా వరకు లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడలేదు, చూస్తున్న డైరెక్ట్ ఆడియన్స్తో మాట్లాడుతున్నాను. ఎందుకంటే దీనికి ఎవరు మెయిన్ ముఖ్య అతిథులు అంటే ఇక్కడికి వచ్చిన కిరణ్ గారితో పాటు ఇది చూస్తున్న ఆడియన్స్ కూడా. అన్న కొన్ని విషయాలు చెప్పాలన్నా. సో ఈ సినిమా 1 మంత్ బ్యాక్ 2 సంవత్సరాలకు దాపెట్టుకుంటూ ఉన్నాం కరెక్ట్ టైంకి తీసుకెళ్లాలని. ఎందుకంటే ఈ సినిమా వ్యాపారం కాదు, బాధ్యత. కరెక్ట్ రిలీజ్ డేట్ కోసం చూస్తూ ఉంటే ఈ రిలీజ్ డేట్ దొరికింది. ఎలా ప్రమోషన్ చేయాలని రకరకాల కష్టాలు. అంటే ఇందులో అందరూ కొత్త వాళ్ళే, ఈ జానర్ లిమిటెడ్ అని సో కాల్ ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. ఇలా రకరకాల కష్టాలు. కానీ కష్టాలు ఒక రకంగా దీనికి అలవాటు అయిపోయిందన్న. ఎందుకంటే ఎంత కష్టపడితే అంత పెద్ద ఫలితం వస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి, 21వ తారీఖు 15 సంవత్సరాలు లేట్ అయిన ఈ కథ మీ అందరినీ థియేటర్కి తీసుకొస్తుంది. మీ అందరూ రాజు రాంబాయ్ ప్రేమించేలా చేస్తుంది. మీ అందరితో మీ ఇంటికి వస్తుంది, మీ అందరితో ఉండిపోతుంది. అది మా గ్యారంటీ. వెరీ ఎమోషనల్ డే. ఎందుకంటే లాస్ట్ 1 మంత్ లైఫ్లో ఎవరో మర్చిపోమండి ఈ సినిమా. ఎందుకంటే చాలా స్కిప్ అవుతున్నాను. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, నువ్వు మంచిగా ఉన్నప్పుడు నీ చుట్టూ తిరిగి నువ్వు మంచిగా లేనప్పుడు నిన్ను వదిలేసేటోడు కాదే రాజు అంటే. రాజు అంటే ఉత్తి రాజు కాదు, రాజు వెట్స్ రాంబాయ్ అంటాడు. మేము మంచిగా ఉన్నప్పుడు మా చుట్టూ చాలామంది ఉండే. ఒక 1 మంత్గా ఎవరెవరు వెళ్ళిపోయారో తెలుసు, ఎవరెవరు ఉన్నారో తెలుసు. సో ఈ 1 మంత్లో మాతో పాటు ఉన్న మా రాజు ఎవరంటే మీరే, ఆడియన్స్ అందరూ. చాలా నచ్చిన సాంగ్ ఎవరు ప్రమోట్ చేస్తారో తెలీదు అనుకుంటున్నప్పుడు మనోజ్ గారు వచ్చారు. ఆయన సతీమణిని తీసుకొని వచ్చారు. సాంగ్ పెద్ద హిట్. ట్రైలర్ లాంచ్కి అడివిశేష్ గారు షూటింగ్ మధ్యలోంచి వచ్చారు. కోల్డ్ కాఫ్ ఫీవర్ ఉన్నా వచ్చారు. సాంగ్ ట్రైలర్ పెద్ద హిట్. ఇవాళ చీరాలలో షూటింగ్ ఉన్నా, దాదాపు 5 లక్షల నష్టం జరుగుతున్నా ఆయన ముజాన మీద వేసుకొని షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చారు కిరణ్ అబ్బవరం గారు. మరి మీరు అడగచ్చు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, మీరేమన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇబ్బంది పెట్టారా? ఏం పెట్టలేదండి. ఈ సినిమా కథ చెప్పాం, ఈ సినిమా క్లైమాక్స్ చెప్పాం, లాస్ట్ 30 నిమిషాలు చెప్పాం. ఆ 30 నిమిషాలే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చింది. ఆ 30 నిమిషాలే రేపు రాత్రి థియేటర్స్కి మీ అందరినీ తీసుకొస్తుంది. ఇది ఛాలెంజ్. ఎందుకంటున్నా అంటే స్టేట్మెంట్లు ఇవ్వడానికి నేను నానిని కాదు, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ని, నార్మల్ సినిమా పిచ్చోడిని. ఒక్క విషయం మాత్రం చెప్తానండి, సినిమా అందరం చూసుకున్నాం కాబట్టి లాస్ట్ 30 నిమిషాలు మిమ్మల్ని కదిలించకపోతే ఇక ఏ సినిమా కదిలించదు. అది గ్యారంటీ అండి. సో ఈ భాగంగా లాస్ట్ 15 రోజుల్లో కొంతమంది కొన్ని షోలు వేసామండి. చాలా విచిత్రాలు జరిగాయి. ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్స్ అనుకున్న వాళ్ళందరూ షోలు మధ్యలోంచి వెళ్ళిపోయారు. ఇదేం సినిమా. సో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏంటంటే, సో వాళ్ళు మంచి హార్ట్తోనే వచ్చారు. బట్ చాలామందికి ఏంటంటే ఎక్కలా ఈ సినిమా, ఏముంది ఈ సినిమాలో అని. అరే ఇదేంటిది ఇలా అంటున్నారు అనుకున్నారు. అదే షోలో ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి అన్న మళ్ళీ వేయండి అన్న, మళ్ళీ చూస్తామన్నారు. సో అప్పుడు అర్థమైంది, ఓకే ఎందుకు ఈ సినిమాకి తెలియకుండా చిన్న టాక్ వచ్చింది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు లోపలగా అనుకొని ఆలోచిస్తూ ఉంటే ఒక వ్యక్తి ఒక మాట చెప్పారు, అన్న చేస్తున్నారన్న, అక్కడికి వస్తున్నా, వీళ్ళందరూ మనోళ్ళే అన్న. సో పాయింట్ ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చలేదు. అంటే ఎందుకు నచ్చట్లేదు అంటే ఒక వ్యక్తి ఒక మాట చెప్పారండి, అన్న ఇందులో ఏముందన్న, పెద్ద పెద్ద బిల్డింగులు లేవు, పెద్ద పెద్ద కోట్ల రూపాయల డబ్బులు లేవు, ఇంకా చెప్పాలంటే ఇది ఒక ఊరోని కథ కదన్నా, ఒక పల్లెటూరులో జరిగే ఒక నార్మల్ ఊరోడి లవ్ స్టోరీ కదా, ఆడి కథలు ఎందుకు చూడాలని. అప్పుడు మాకు అనిపించింది, నేను సాయి మేమందరం, ఓకే ఊరోళ్ళ కథలు అంటే ఆడవా థియేటర్లో, ఒక నార్మల్ ఊర్లోంచి ఎవరన్నా వచ్చి సినిమా తీస్తే ఆడదా, ఒక మట్టిలోంచి వచ్చే సినిమా ఆడదా అని. కానీ తప్పే, ఒక ఊర్లోంచి వచ్చిన ఒక సినిమాని తీస్తే 100 కోట్లు కలెక్ట్ చేసిన బేబీ సినిమా ఇవాళ హిందీలోకి ట్రాన్స్లేట్ అవుతుంది, అదొక ఊర్లో సినిమానే. అలాగే వచ్చిన బలగం సినిమా ఒక ఊర్లో ఒక సినిమానే. అలాగే మళ్ళీ రాబోతున్న ఇంకో ఊర్లోని సినిమానే రాజు వెట్స్ రాంబాయ్.
సో చాలా మాట్లాడాలి బట్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ, ఎందుకంటే ఈ సినిమాని మోస్తుంది మీరే. అండ్ ఐ విల్ కీప్ ఇట్ వెరీ షార్ట్ అండ్ సింపుల్ హియర్ బై. ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారి దగ్గరికి మేము వెళ్ళాం, నేను సార్ అగైన్ అదే సార్ మీరు ఇట్లా ప్రీ రిలీజ్ అనుకుంటున్నాం రావాలి అంటే, సరే కథ ఏంటి అని అడిగారు. క్లైమాక్స్ చెప్పాను. అన్న ఇది నా బాధ్యత, నేను వచ్చి నేను మాట్లాడుతా అన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ థ్యాంక్స్ అందరికీ చెప్పారు. కానీ అన్న మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలని ఉందన్న, కానీ మీరు థియేటర్కి వస్తే మీకు నచ్చుతుందనే గ్యారంటీ మేము మళ్ళీ ఇస్తున్నాం అన్న. రాజు వెట్స్ రాంబాయ్ 21 నవంబర్ ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. పాట మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఎలా అయితే పెద్ద హిట్ అయిందో, ఈ సినిమా మీరు ఎక్స్పెక్ట్ ఎంతనే చేయండి, ఖచ్చితంగా మిమ్మల్ని రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.